చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. ఇదే నేను చేసుకున్న మామిడి తాండ్ర. గ్యాస్‌తో పని లేకుండా, శ్రమతో పని లేకుండా ఈజీగా ఇంట్లోనే మామిడి తాండ్ర చేసుకున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంది. షాప్‌లో కొన్న దానికన్నా చూడండి ఎంత బావుందో. మీరే చెప్పండి కామెంట్స్‌లో. నీట్‌గా కట్ చేసుకుంటే మీకు స్క్వేర్స్ కావాలంటే స్క్వేర్స్, రెక్టాంగిల్ కావాలంటే రెక్టాంగిల్, లేకపోతే ఇట్లా పొడుగ్గా కావాలంటే పొడుగ్గా. వావ్! ఎంత ఈజీగా వచ్చేస్తుంది కదా. దీని టేస్ట్ చూస్తాను. బా ఆ హిమాయత్ ఫ్లేవరు సూపర్ ఎక్సలెంట్ అసలు. డెఫినెట్ గా మీరు చేసుకోండి. మీకు నచ్చిన మామిడికాయలతో అలా తాండ్ర చేసుకోండి. ఇంకా సంవత్సరం అంతా ఎంజాయ్ చేయండి. సూపర్ సూపర్ అంటే సూపర్. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ రౌండర్ ఇల్లాలు. మీరు thumbnail లో చూసినట్టు గ్యాస్ తో పని లేకుండా మనకి ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా మామిడి తాండ్ర ఎలా చేయాలో చూపిస్తాను. చాలా మందికి మామిడికాయలు తినాలి, సంవత్సరం అంతా మామిడికాయలు తినాలి అనుకునే వాళ్ళు మామిడి తాండ్రని బాగా ఇష్టపడతారు కదా. సో అందుకని నేను ఈ రోజు మీకోసం సంవత్సరం అంతా టేస్టీ మామిడి తాండ్ర ఎలాంటి కెమికల్స్ లేకుండా, వన్ డే ఇది లేకుండా, దాని ఫ్లేవర్స్ మారకుండా ఎలా ఉన్న తాండ్ర అలాగే ఉంది. ఈరోజు నేను మీకు చూపిస్తాను. ఎవరైనా చేసేసుకోవచ్చు. వండటం వచ్చి కిచెన్ లోకి వెళ్ళిన ప్రతి ఒక్కరు ఈ మామిడి తాండ్రను చేసేసుకోవచ్చు. అసలు ఇవాళ రేపు గ్యాస్ తో పెద్ద ప్రాబ్లం అయిపోతుంది కాబట్టి మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈజీగా మామిడి తాండ్ర చేసుకోవడానికి మీరు హెల్ప్ చేయండి. మరి ఇప్పుడు ఈజీగా గ్యాస్ లేకుండా, శ్రమ లేకుండా మామిడి తాండ్ర ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ నేను మీకు చూపిస్తాను. వచ్చేయండి. ఓకే. నేనిప్పుడు బంగినపల్లి మామిడికాయలతో చేస్తున్నాను. నేను బంగినపల్లి మామిడికాయలు ఆర్గానిక్‌గా తీసుకున్నాను. మీరు కూడా కుదిరితే ఆర్గానిక్ మామిడికాయలు తీసుకోండి. ఎందుకంటే బయట మార్కెట్‌లో తీసుకునే ఫ్రూట్స్‌కి కెమికల్స్ వేసి పండించేస్తున్నారు. అలా కెమికల్స్ వేసి పండించిన మామిడికాయలు టేస్ట్ ఉండవు, హెల్తీ కాదు. సో, ఆర్గానిక్ మామిడికాయలు తీసుకుంటే మంచిది. ఒకవేళ మీకు ఆర్గానిక్ మామిడికాయలు దొరకట్లేదు అనుకుంటే మామూలువి తీసుకోండి. బాగా నీట్‌గా కడిగేసేసి కొంతసేపు నీళ్ళల్లో నానబెట్టి యూజ్ చేసుకోండి. ఆ మామిడికాయలు వేసుకునేటప్పుడు మీరు డెఫినెట్‌గా మీరు తినే స్వీట్‌కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను తీసుకున్న మామిడికాయలు చాలా తియ్యగా ఉన్నాయి. సో, నేను షుగర్ యాడ్ చేయట్లేదు ఇప్పుడు. అండ్ ఇప్పుడు మీకెన్ని మామిడికాయలు కుదిరితే అన్ని మామిడికాయలు తాట చేసేసుకోవచ్చు. నేను ఒక 5 మామిడికాయలు తీసుకున్నాను గదా. ఇలా చక్కగా దాంట్లో ఉన్న గుజ్జంతా స్పూన్‌తో నీట్‌గా తీసేసుకొని స్మూత్‌గా పేస్ట్ చేసుకోవాలనమాట. అప్పుడే తొందరగా ఆరిపోతుంది మామిడి తాండ్ర. ఇదిగోండి ఇలా స్మూత్‌గా పేస్ట్ చేసేసుకున్న తర్వాత ఒక స్టీల్ ప్లేట్ తీసుకోండి. స్టీల్ ప్లేటే తీసుకోండి. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే స్టీల్ ప్లేట్ మీద మనకి మామిడి తాండ్ర ఈజీగా వచ్చేస్తుంది. అదే కొంచెం సత్తు గిన్నెలనుకోండి కొంచెం కష్టపడాల్సొస్తుంది మామిడి తాండ్ర ఎండిన తర్వాత తీయాలంటే. సో, స్టీల్ ప్లేట్లు తీసుకోండి. ఆ పేస్ట్‌ని మొత్తం స్మూత్‌గా గ్రైండ్ చేసుకున్న మామిడికాయ పేస్ట్‌ని మొత్తం ఇట్లా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోండి. మీకు ఎండలు ఎక్కువున్నాయనుకుంటే కొంచెం మందంగానే స్ప్రెడ్ చేసుకోండి. లేదు ఎండలు కొంచెం తక్కువున్నాయనుకుంటే కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసుకొని ఎండలో పెట్టేసుకోండి. నాకైతే చక్కగా ఎండలో పెట్టుకోవడానికి పైన టెర్రస్ ఉంది. మీకు టెర్రస్ లేకపోయినా కూడా బాల్కనీలో ఎండ తగులుతుంది అనుకుంటే అక్కడ పెట్టేసుకోవచ్చు చక్కగా. ఇంకా మామిడి తాండ్ర ఎండిపోయింది. చూడండి చక్కగా ఎలా ఎండిపోయిందో. ఎండిపోయిందని ఎలా తెలుస్తుందంటే టచ్ చేస్తే ఆబ్వియస్‌గా మన చేతికి అంటకుండా ఉంటే అది ఎండిపోయినట్టు. మనం తాండ్రకి లేయర్స్‌గా మళ్ళీ దాని మీద పేస్ట్ అప్లై చేస్తాం కాబట్టి మేక్ ష్యూర్ అది ఫుల్‌గా ఎండిపోయేటట్టు చూడండి. అండ్ అది ఎండిపోయాక మళ్ళీ ఇంకొక లేయర్ అన్నమాట. మళ్ళీ ఇంకొక లేయర్ అట్లా. మీకెన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ వేసుకోవచ్చు. మీకు మామిడి తాండ్ర లావుగా, మందంగా కావాలి అనిపిస్తే మీరు ఎండలు బాగా ఉన్నాయి మీకు అనిపిస్తే చక్కగా ఇట్లా ఒక లేయర్ ఎండిపోయాక ఇంకొక లేయర్ అలా రిపీటెడ్‌గా వేసుకుంటూ ఉంటే మీకిష్టమైన మామిడి తాండ్ర రెడీ అయిపోతుంది. కానీ ఆ మామిడి తాండ్ర నీట్‌గా కంప్లీట్‌గా డ్రై అయిపోయేటట్టు చూసుకోండి. డ్రై అవ్వకుండా నెక్స్ట్ లేయర్ యాడ్ చేయకండి. ఓకేనా? ఇంకా టేస్టీ మామిడి తాండ్ర రెడీ అయిపోయింది. ఈ మామిడి తాండ్ర రెడీ అవ్వడానికి నాకు 3 డేస్ టైం పట్టిందనమాట. చూసారు కదా ప్రాసెస్ ఎంత ఈజీగా ఉందో. మనకి ఎండ్ ఉంటే చాలు
తాండ్ర చేసేసుకోవచ్చు. అండ్ ఎండ లేకపోయినా కూడా మీకు ఇందాక చెప్పినట్టు ప్లేట్ మీద కొంచెం పల్చగా రాసుకుని ఫ్యాన్ కింద పెట్టేసినా కూడా డ్రై అయిపోతది. మేక్ ష్యూర్ అది బాగా ఎండాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, రిపీట్ చేస్తున్నాను. బాగా ఎండితేనే మనకి మామిడి తాండ్ర పాడవకుండా నిలువ ఉంటుందన్నమాట. అండ్ ఇదేమో నాకు ఇష్టమైన హిమాయత్ మ్యాంగో. మామూలుగా లేదు, స్మెల్ అదిరిపోతుంది. అండ్ ఇదేమో మా వారికి ఇష్టమైన అల్ఫాన్సో. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ ఉంది, మీరు అబ్జర్వ్ చేశారా? ఎందుకండి ఇదేమో లైట్ ఎల్లో ఉంది, అది డార్క్ ఎల్లో ఉంది. అండ్ ఇదేమో బంగినపల్లి. దీని కలర్ వేరు, మళ్ళీ దీని కలర్ వేరు, చూడండి. అందుకని మనకు నచ్చిన మామిడికాయలు మనం ఇలా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. అండ్ దీన్ని ఇప్పుడు ఈ ప్లేట్ లోంచి ఎలా తీయాలి అనేది నేను మీకు చెప్తాను. అండ్ ఈజీగానే ఉంటుంది, పెద్ద కష్టమేం కాదు. మనం చాక్ తో నీట్ గా కట్ చేసేసుకోవాలి. స్ట్రైట్ గా నీట్ గా కట్ చేసుకుంటే నీట్ గా వస్తాయి అన్నమాట. ఎండలు బాగా ఉంటే మనకి మాత్రం ఒక్క 1 hour లోనే ఇవి అయిపోతాయి. అండ్ ఒక సైడ్ నుంచి ఇట్లా చక్కగా మెల్లగా చాక్తో ఇట్లా పైకి లేపేసుకుంటే టేస్టీ టేస్టీ. ఫస్ట్ మనకి ఎడ్జెస్ మొత్తం నీట్ గా ఇట్లా చేసేసుకున్నాం అనుకోండి, మనం మిగతా అంతా నీట్ గా వచ్చేస్తుంది అనమాట రౌండ్ లోది, లోపలిది. ఇదిగోండి ఇలా రౌండ్ గా మొత్తం. నాకైతే ఇప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. ఇలా అసలు ఎంత ఈజీ అంటే అంత ఈజీ తాండ్రా. కాకండి సరిగ్గా కట్ అవ్వలేదు. మామిడి తాండ్ర, ఎమ్మీ టేస్టీ ఈజీ మామిడి తాండ్ర. చూడండి ప్లేట్ నుంచి ఎలా వచ్చేస్తుందో ఈజీగా. అంతే, ఈజీ. దీన్ని ఇలా రోల్ చేసుకుని ఇలా తినేసామనుకోండి, ఎంత బాగుంటుందా టేస్ట్. నేను ఇది తిని చూపిస్తా. సూపర్ అంటే సూపర్ గా ఉంది, అద్దరిపోయింది. బంగినపల్లి మామిడితో చేసిన మామిడి తాండ్ర కదా, బంగినపల్లి ఫ్లేవర్ ఉంది నీట్ గా. అండ్ ఇంకా నా ఫేవరెట్ ఆల్ఫాన్సో కూడా కట్ చేసి చూపిస్తాం. దీన్ని టేస్ట్ చేయాలి కదా ముందు, బంగినపల్లి కన్నా. అంతేనా, నా ఫేవరెట్ కదా. సారీ, ఆల్ఫాన్సో అంటున్నాను, హిమాయత్. సారీ సారీ. నీట్ గా కట్ చేసుకుంటే మీకు స్క్వేర్స్ కావాలంటే స్క్వేర్స్, రెక్టాంగిల్ కావాలంటే రెక్టాంగిల్, లేకపోతే ఇట్లా పొడుగ్గా కావాలంటే పొడుగ్గా. ఎంత ఈజీగా వచ్చేస్తుంది కదా. దీని టేస్ట్ చూస్తాను. బా, హిమాయత్ ఫ్లేవరు సూపర్, ఎక్సలెంట్ అసలు. డెఫినెట్ గా మీరు చేసుకోండి, మీకు నచ్చిన మామిడికాయలతో అలా తాండ్ర చేసుకోండి. ఇంకా సంవత్సరం అంతా ఎంజాయ్ చేయండి. సూపర్, సూపర్ అంటే సూపర్. ఓకే, ఇప్పుడు మా వారికి ఇష్టమైన ఆల్ఫాన్సో కూడా కట్ చేస్తాను. ఇప్పుడు గట్టిగా ఉంటుంది కదా తాండ్ర, కొంచెం మంచి ప్లెయిన్ చాక్ తీసుకోండి. రఫ్ గా అంటే ముల్లలు ముల్లలుగా ఉన్న చాక్ తీసుకుంటే తాండ్ర సరిగ్గా కట్ అవ్వదు. ప్లెయిన్ చాక్ తీసుకుంటే నీట్ గా కట్ అయిపోద్ది. మీకు కట్ అవుతున్నట్టు కనిపిస్తుందా? ఓకే, ఒక సైడ్ నుంచి ఇప్పుడు ఇట్లా మొత్తం. కార్నర్స్ వదిలేస్తున్నాను అనుకోవద్దు, ఏమి వదలను, మొత్తం తీసేస్తా.
మీకు చూపించాలని చెప్పి ఇలా ఫాస్ట్‌గా తీస్తున్నా. ఫస్ట్‌లో కొంచెం ప్రాబ్లమ్ అవుతది. తర్వాత ఒక్కసారి వచ్చేస్తే అంతే. టాడా! ఇప్పుడు రోల్ చేస్తున్నాను చూడండి. మన యమ్మీ మామిడి తాండ్రా. టాడా! చూసారా ఎంత బాగుందో థిక్నెస్. మీకు ఇంకా లావుగా కావాలనుకుంటే ఇంకా లేయర్స్ 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 వేస్తూనే ఉండండి. మీకు ఎంత లావు కావాలంటే అంత లావు వస్తుంది తాండ్రా, అంత లేయర్స్ వస్తుంది. చూసారు కదా మామిడి తాండ్రా ఎలా వచ్చిందో. మన ఇంట్లోనే ఈజీగా క్లీన్ గా ఇలా మామిడి తాండ్రా చేసుకోవచ్చు, చాలా ఈజీ. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను కల్పన, ఆల్ రౌండర్ ఇల్లాలు. బాయ్.